ఎవరిని సంతృప్తి పరుస్తామంటే మన మీదన దెబ్బలు ఉన్నటువంటి వాడు మానసిక సంతృప్తి చెందుతాడు. ఇవన్నీ చూసినప్పుడు ట్రోల్స్ మన మీద ప్రేమ ఉన్నటువంటి వాడు తిట్టుకుంటాడు, మన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాడు. అంతేగాని మన కోసం సపోర్టింగ్ ఏం రాడు. అక్కడ వచ్చే బ్యాచ్ ఉంటారు, అది సపరేట్గా ఉంటుంది. పబ్లిక్ ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ జగన్కి తెలియక చేసి ఉంటాడంటారా? కామెడీ ఇది కామెడీగా చేసి ఉంటాడంటారా? ఈ టైంలోనే ఎందుకు వ్యతిరేకించాడంటారు జగన్? ఇంత సెషన్ జరుగుతుండగా లోక్సభ రాజ్యసభలో అందరూ అటుకు మద్దతు ఇస్తుండగా రెండవ వెర్షన్ చూపించడం ఇక్కడ అదే కదా ప్రతిపక్షం అంటే. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడండి, దాంట్లో చంద్రబాబు రెండో కోణం ఏం చూపెట్టాడు? అవి వేస్ట్ అని. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చాడు, రెండో కోణం వీళ్ళు ఏం చూపెట్టారు? వాళ్ళందరూ వ్యభిచారం పై చేపిస్తారని చెప్పారు. ఆ రోజున తిట్టన్నారు, ఎట్ట మాట్లాడతారా వాలంటీర్లు అది ఇదని. కానీ వీళ్ళు ఫైనల్ గా అధికారంలోకి వచ్చారుగా. కాబట్టి ట్రోలింగ్ అనేది అదనపు సబ్జెక్ట్. దాంట్లో ఎంత ఎక్కువ ట్రోల్ చేసినా వచ్చేదేం కాదు, మార్పేం కాదు. కానీ చర్చ జరుగుతుంది. పదం మీద కామెడీ కావచ్చు, విషయం మీద చర్చ తీసుకురావడానికి కారణం ఏంటంటే వీళ్ళు విజయవాడ గుంటూరుని పక్కన పెట్టిన రాజధాని. ఇవాళ జ్యోతిలో కూడా రాశారు అక్కడ మొక్క